హాయ్ అండి. ఈ వీడియోలోనైతే బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నదైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసేయండి. మొత్తంగా చివరి వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి, రిప్లై అనేది అయితే ఇస్తాను. బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడైతే నేనైతే తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్. పైపింగ్ వేయడానికి టైం లేదు, ఈ బ్లౌజ్ అయితే ఇచ్చేయాలండి ఇప్పుడు. అందుకే చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని తిప్పేస్తున్నాను. చూసండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకొని దీనికైతే కచకలు అయితే పెట్టుకోవాలండి. గల్లా పాట అయితే కుట్టాను కదా, దానికైతే కచకలు పెడుతున్నాను ఇప్పుడైతే. చూసారా ఫ్రెండ్స్, ఇలా మొత్తంగానైతే కచకలు పెట్టేసి దీన్ని అయితే తిప్పేసి పైనుండేళ్ళు అయితే మళ్ళీ ఒక స్టిచ్ అనేది అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూసేయండి, మరి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని అతికించుకోవాలి కదండి, చుట్టూరా కూడా ఇలానే కుట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ అయితే చేసి దీనికైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా ఇలా కట్ చేస్తున్నాను. చూసేసి తర్వాత భుజాలకి మిడిల్లో పట్టుకొని మనం టాకా అయితే ఇచ్చుకోవాలండి ఒకటి. దానికి కచక అనేది ఇచ్చుకున్న తర్వాత దాన్నే పట్టుకొని క్లాత్ని కరెక్ట్ సరి చేస్తూ మనం బ్యాక్ పార్ట్కి అయితే టక్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. 2.5 ఇంచెస్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ నేనైతే టక్స్. ఇప్పుడైతే మెయిన్ క్లాత్కి పంపకం పట్టి ఇలా యాడ్ చేస్తున్నాను. చూసేయండి, ఇలా పంపకం పట్టి వేసుకోవడం వలన బ్లౌజ్ అయితే స్టిఫ్గా ఉంటుందండి, మనకు జారిపోకుండా కూడా ఉంటుంది భుజాల దగ్గర. ఇలా పైన నుండి కూడా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత దీన్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసి ఇప్పుడైతే దొడ్డు కుట్టుకైతే ఒకటి దొడ్డు కుట్టు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మా కటింగ్ వీడియో అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్, చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.